హే ఐ డ్రీమ్ వ్యూయర్స్, ఇవాళ మనతో ఇంకొక టీవీ స్టార్ ఉన్నారు. మీరు రామ సీత సీరియల్ చూస్తూ ఉంటారు కదా, అందులో శక్తి క్యారెక్టర్ గుర్తుందా? క్రాంతి గారు ఉన్నారు మనతో. హాయ్ అండి. హాయ్ అండి. యా హాయ్. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్, హ్యాపీ, గోయింగ్ ఆన్. హ్యాండ్సమ్ విలనా? యా, పీపుల్ సే దట్. ఎక్కడి నుంచి మీరు? నార్మల్ బేసిక్ ఎక్కడి ప్రాపర్? డాడ్ ఇక్కడే హైదరాబాద్. మామ్ ఈస్ ఫ్రమ్ విజయవాడ. ఐ సే ఐఎమ్ a mix of both world, but I'm like born here, brought up, I mean half in Vijayawada, like you know I've done my studies over there, and my dad తర్వాత నన్ను he sent me abroad for higher studies, so he's a doctor, so am I. సో మీరు డాక్టర్? ఎక్కడ? అక్కడే చేశారు? నేను రష్యాలో నా మెడిసిన్ చేశాను. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్. సో యా, డాక్టర్ టు యాక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా? నాకు ఐఎమ్ యాక్చువల్లీ బోర్న్ యాక్టర్. నాకు చిన్నప్పటి నుంచి ఇట్స్ ఎ ప్యాషన్. ఐ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్. అండ్ యాక్చువల్లీ నేను పాడతాను, ఐ డాన్స్ వెల్, అండ్ ఐ ఆల్సో యాక్ట్, ఐ బిలీవ్. సో మై డాడ్ నోటీస్ దట్, మై పేరెంట్స్ అండ్ మై మామ్ ఈజ్ ఫర్ ష్యూర్, తనకు తెలుసు దట్ వన్ డే ఐల్ బికమ్ అన్ యాక్టర్ అని చెప్పేసి. అండ్ మై డాడ్ వచ్చేసి యా, యూ స్టడీ వెల్ అండ్ గెట్ యువర్ క్వాలిఫికేషన్, దెన్ బికమ్ వాట్ ఎవర్ యూ ఆర్, చేజ్ యువర్ డ్రీమ్స్, చేజ్ యువర్ ప్యాషన్. మామూలుగా యాక్టర్ అవ్వాలి అనుకుంటే స్టడీస్ జస్ట్ వాళ్ళ నాలెడ్జ్ కోసం చేస్తారు, మేబీ సమ్ డిగ్రీ. మీరు డైరెక్ట్గా డాక్టర్ అయిపోయి యాక్టర్? డాక్టర్ అంటే అంటే మేబీ వాళ్ళకి కొంచెం టైం దొరికేలా చూసుకుంటారు యాక్టింగ్ వైపు కూడా వెళ్ళడానికి, నేర్చుకోవడానికి. Yeah, I should be very much thankful to my father. Not thankful, I mean everything I am today is him, because of him. So actually ఏంటంటే just because అంటే he is already a doctor, and he knows what is right for me, and under his guidance, తన గైడెన్స్తో నేను ఇంటర్ అయిపోగానే he sent me to Russia అనమాట. సో అక్కడ నాకు టైం చాలా సేవ్ అయింది. యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ ఇంటర్, ఐ డెంట్ గివ్ ఎనీ లాంగ్ టర్మ్ ఆర్ షార్ట్ టర్మ్ అలాంటిది ఏం చేయకుండా వన్ ఆఫ్ ద కన్సల్టెన్సీ అప్రోచ్ ఇన్ హైదరాబాద్. అక్కడ నుంచి వాళ్ళు దే గాట్ మీ ఆల్ మై పాస్పోర్ట్ అండ్ వీసా అండ్ ఆల్ అడ్మిషన్ గాట్ ఇట్ డన్. సో దెన్ అట్లా రష్యా వెళ్ళి మెడిసిన్ చేయడం అనేది జరిగిందనమాట. సో దెన్ యా, ఐ డెంట్ వేస్ట్ మచ్ ఆఫ్ టైం. అంటే మీకు అక్కడ ఎన్ని ఇయర్స్ ఉన్నారు? 4-5 years? 5.5 years, but roughly 6 years together. 6 years అక్కడ ఉన్నారు. మరి అక్కడ యూ స్పీక్ దేర్ లాంగ్వేజ్? Yeah, I speak Russian. I speak Chinese a bit. మరి హాయ్ కానీ నమస్కారం కానీ ఏదో చెప్పండి మన వాళ్ళకి. Russia, you say privyet, and that's you call it privyet, and what? సరే ఆలోచిస్తానండి, మళ్ళీ లాస్ట్ చెప్తారు అంతేనంటారా? No, వచ్చేస్తుందా? no, I speak privyet, but anyway Chinese-లో okay, నీమెన్ హౌ, that's it. Hi and how are you guys? That's it. నైస్. సో యాక్టర్ ఎలాగా మీకు చెప్పలేదు, ఎలా వచ్చేసారు ఇటువైపుకి? ఈ ఛాన్స్ ఎలా వచ్చింది ఇక్కడికి? యాక్టర్ అన్నారు ఓకే, బట్ వై టెలివిజన్? See, television, there is no big screen or small screen for an actor. నాకు తెలిసినంత వరకు ఇట్స్ ప్యాషన్ డ్రివెన్ ఫర్ మీ, అండ్ చిన్న పెద్ద స్టేజ్ అనేది ఉండదు. దేర్ ఈజ్ ఓన్లీ వన్ స్టేజ్ దట్ వేర్ యూ కెన్ యాక్ట్ అండ్ కెన్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, అండ్ ప్రజల ఆదరాభిమానాలు పొందగలడానికి ఇట్స్, ఐ మీన్ ఫర్ మీ దే బోత్ ఆర్ ఈక్వల్. అండ్ నేను హైదరాబాద్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ ఫ్యూ ఫోటో షూట్స్ ఫర్ లైక్ దిస్ Chandana, let's say, I don't know the brand name that time. It was a Vizag brand. Atla photo shoots chesi I was there, wedding dress ki model ga, and regular online shopping what ki model ga. I used to do that modeling, and later on I got into one ad by Annapurna Studios. Apatlo Telangana and Andhra bifurcation jarugutundi. So towards Telugu Desham they done an ad film anamata. It's around 45 minutes. అందులో లీడ్ రోల్ చేశాను, అండ్ దట్ వాజ్ వెరీ వెరీ, ఐ మీన్ చాలా మంచి ప్రాజెక్ట్ నాకు అది. పడ్డం చాలా, ఇట్ వాజ్ అ బిగ్ షూట్, అండ్ లైక్ దేర్ ఆర్ 200 members ఆఫ్ జూనియర్ ఆర్టిస్ట్, అండ్ సెటప్ చాలా బాగుంది. ఐ వాజ్ వెరీ మచ్ హ్యాపీ దట్ ఐవ్ గాట్ ఇట్. లేటర్ అది చేసిన తర్వాత ఆర్కా మీడియాలో మేఘమాల అనే సీరియల్లో నాకు ఐ వాజ్ ప్రపోజ్డ్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్ క్యారెక్టర్, దట్ ఏసీపీ క్రాంతి అని. దేవ్ గివెన్ మై నేమ్ ఓన్లీ. సో అలా చేసేసి దెన్ అక్కడ నుంచి ఐ రియల్లీ లైక్డ్ ఇట్. అంటే సీరియల్స్ మీద నాకున్న ఒపీనియన్ అప్పటి వరకు ఐ యూస్ టు థింక్ ఇట్స్ ఓన్లీ డ్రామా, బట్ సిన్స్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ దట్ ప్రాజెక్ట్, ఐ మీన్ దేర్ ఈస్ లాట్ ఆఫ్ చేంజ్ అండ్ లాట్ ఆఫ్ quality improvement, visual improvement, everything is there. It is no less than a movie అని చెప్పేసి I was actually
వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ డూయింగ్ సీరియల్స్ అండ్ ఆల్. అక్కడ నుంచి జర్నీ స్టార్ట్ అయింది. ఇట్స్ నాట్ ఎ సీరియల్ ఆర్ ఇట్స్ నాట్ ఎ మూవీ ఫర్ మీ, ఇట్ ఈస్ వాట్ ఎవర్ రోల్స్ ఐ హెవ్ గెట్, ఐ మీన్ మంచి రోల్స్ ఎక్కడ వచ్చినా సరే యాక్టింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. ఓకే, మీరు మూవీస్ కూడా చేశారు కదా, కిట్టి ఉన్నాడు జాగ్రత్తగా చేశారు. కిట్టి ఉన్నాడు ఆ మూవీలో ఒకటే చేశారు. సో ఫర్ ఆ మూవీయే చెప్పుకోగలను, ఎందుకంటే మిగతావి కొన్ని చేశాను నార్మల్ లో బడ్జెట్, బట్ యా. సో అయితే మూవీస్ వైపు కూడా టచ్ ఉంది మీకు, ఫీచర్ కూడా టచ్ ఉంది. సో అక్కడ చేసి ఇక్కడ చేశారు, మీకు ఎలా ఉంది రెండిట్లో? మూవీస్ ఆఫ్ కోర్స్ ఇట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సీరియల్ ఈజ్ ఆల్సో, ఐ మీన్ సీరియల్ ఎలా అంటే వన్స్ జర్నీ స్టార్ట్ అయితే మినిమం 1 year అనేది ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ ఏ సెకండ్ ఫ్యామిలీ ఫర్ యూ, ఇఫ్ నాట్ ద హౌస్ దట్స్ ద సెకండ్ ఫ్యామిలీ, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ఆల్. సో రియల్ లైఫ్లో కూడా నాట్ ఓన్లీ యూ ప్లేయింగ్ ద క్యారెక్టర్స్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ కూడా ఆ రిలేషన్, ఆ ఎమోషన్స్ అనేవి క్యారీ అవుతుంటాయి ఎండ్ ఆఫ్ ద డే. బికాజ్ ఇంట్లో మనము మంత్లీ లెట్స్ ఒక 10-12 days మ్యాక్సిమం ఉంటాము. అదర్ దెన్ దట్ 15 to 18 days or 15 to 20 days we work for screen అనమాట సీరియల్స్. బికాస్ ఇఫ్ యూ డూ 2 serials ఇట్స్ అరౌండ్ లైక్ 10 days there and here. సో సీరియల్ ఈజ్ దట్ గేమ్. ఐ మీన్ అట్లీస్ట్ సీరియల్ వచ్చేసి 2 years మినిమం వెళ్తుంటుంది కాబట్టి, సో యూ గెట్ అలాంగ్ విత్ దట్. మూవీస్ వచ్చేసి ఇట్స్ అరౌండ్ లైక్ 3 months to 5 months ఇఫ్ నార్మల్ మూవీస్, నాట్ థీమ్ ఓరియంటెడ్ లైక్ గౌతమిపుత్ర, బాహుబలి. సో నార్మల్ మూవీస్ వచ్చేసి 3 to 4 months or 3 to 5 months దే షూట్. అందులో మా రోల్స్ వచ్చేసి హార్డ్లీ వీ షార్ట్ ఫర్ లైక్ 1 week డిపెండింగ్ ఆన్ ద రోల్, ఆర్ 20 days if it is a lengthy role or something, not more than that. And once after the movie మీకు the frequency match అయిన వాళ్ళే you get along with that, like friends కానీ whatever. సో మూవీస్ లైక్ దట్, వచ్చామా చేసామా వెళ్ళిపోయామా అయిపోయిందా, సో నెక్స్ట్ ఏంటి. సీరియల్ ఈజ్ లైక్ మా ఒక దాంట్లో పడిపోతే 1 to 2 years వరకు యూ డోంట్ హ్యావ్ టు. సో ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ ఇంకో కోర్స్ చేసినట్టే మళ్ళీ కాలేజ్కి వెళ్ళి ఫ్రెండ్స్. ఆ ఎక్స్పీరియన్స్ టోటలీ డిఫరెంట్ వెన్ ఇట్ కమ్స్ టు. అండ్ మూవీ యాక్టింగ్కి సీరియల్ యాక్టింగ్కి, ఐ మీన్ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్ ఎండ్ ఆఫ్ ద డే, బట్ టీవీలో యూ హ్యావ్ టు సస్టైన్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్ అండ్ యూ హ్యావ్ టు లైక్ ఫీల్ ఇట్ మోర్ దెన్ నార్మల్. And you have to live in it. So since because most of the serials are dramas, but movie ఏంటంటే it's all like action based, I mean మన తెలుగు వాళ్ళకి entertainment based, comedy based ఇవన్నీ వస్తుంటాయి. డ్రామా వస్తే that's again a different story. So serial acting is, I would say it is more difficult than movie acting. I mean I'm sorry if I'm wrong, but ఇది నా ఎక్స్పీరియన్స్ ని పట్టండి. కొంచెం ఇక్కడ యాక్టింగ్ డిఫికల్ట్ ఉంటుంది అని, అక్కడ ఒక సీన్ తీసుకుంటే, ఒక సీక్వెన్స్ తీసుకుంటే దానికి యాక్ట్ చేస్తారు. సో మేబీ మ్యాక్సిమం 3-4 takes పడతాయి. ఇక్కడ అదే సస్టైన్ చేసి మేబీ ఒకరోజు ఎపిసోడ్ తీసుకుంటే ఆ ఎక్స్ప్రెషన్ మీదే ఉంటుంది. సో అవి సెట్లు ఎంతసేపు పడతాయి మీకు ఒక ఎపిసోడ్ క్యారీ చేయడానికి, ఆ ఎక్స్ప్రెషన్స్ ఒక ఎపిసోడ్ కంప్లీట్ చేయడానికి? ఎస్పెషల్లీ ఎమోషనల్ అండి. ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ గో త్రూ ద సీన్ పేపర్ లైక్ అండ్ యూ ట్రై టు కమ్ ఇన్ టు ద మూడ్ బిఫోర్ ద డైరెక్టర్ సేస్ యాక్షన్. అంటే అక్కడ కెమెరా అంతా సెట్ చేసుకునే టైంలోకి యూ జస్ట్ ట్రై టు గెట్ ఇన్ టు ద మూడ్. ఐ మీన్ ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు పుల్ ద క్యారెక్టర్, ఆ ఫీల్ అనేది చేయాలంటే ఆర్టిస్ట్ మీద చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. బికాజ్ మూవీ ఈజ్ ఏ లైక్ హోంవర్క్ చేసుకోవడానికి టైం ఉంటుంది మనకి, స్క్రిప్ట్ పేపర్ ముందే వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి మూవీలో. యూ హ్యావ్ టైమ్ అండ్ ఇంప్రూవైజ్ చేసుకోవడానికి, ఇంకా ఎన్ని వెరైటీస్లో చేయొచ్చు, దీన్ని ఎన్ని టైప్స్లో చేయొచ్చు అని చూసుకోవడానికి టైం ఉంటుంది. బట్ సీరియల్ ఈజ్ వాట్ మనము నెక్ టు నెక్ వెళ్తుంటుంది. వచ్చేసి ఈ వీక్ షెడ్యూల్ వచ్చేసి నెక్స్ట్ వీక్లో కల్లా టెలికాస్ట్ వెళ్ళిపోవాలి. సో నెక్ టు నెక్ బ్యాంకింగ్ అనేది చాలా క్లోజ్ టు ఈచ్ అదర్ అనమాట. సో కాబట్టి అక్కడ మీరు ఇంప్రూవైజ్ చేసుకోవడానికి టైం తక్కువ. సీన్ పేపర్ ఆ రోజు వచ్చేస్తుంది సెట్లోకి, అది నువ్వు చూసుకోవాలి, ప్రిపేర్ అయిపోవాలి బిఫోర్ డైరెక్టర్ హ్యాస్ ఆయన పనిలో ఆయన ఉంటారు, మా పనిలో మేము ఉండి. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద మూడ్ యాజ్ సూన్ యాజ్ యూ సీ ద సీన్ పేపర్ బిఫోర్ డైరెక్టర్ సేస్ యాక్షన్ గో ఆన్ క్రాంతి అండ్ ఆల్. ఐ మీన్ గో ఆన్ ఎనీ యాక్ట్. అంటే కెమెరా ఒకసారి ఆన్ చేశాక దానికి ముందే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు కదా, ఇలా చేయాలి. ఇదండి ఫీల్ అండ్ డైరెక్టర్ విల్ డూ హిస్ డ్యూటీ. హీల్ ఎక్స్ప్లెయిన్, కమ్ డూ దిస్, డూ దట్, ఇలా ఉంటుంది, మీరు వచ్చి ఇలా చేయాలి, అదన్ దట్. బట్ బికాస్ దెర్ ఈస్ డైరెక్టర్ పార్ట్ అంతవరకు, బట్ ఆర్టిస్ట్ మీద ఉండే రెస్పాన్సిబిలిటీ కూడా వేరు. బికాస్ హీ షుడ్ గివ్ హిస్ బెస్ట్.
డైరెక్టర్ చెప్పిన దానికి నువ్వు రీచ్ అయి చేస్తే హ్యాపీ, బట్ ఆయన ఇంప్రెస్ చేయగలిగేలా చేస్తే దట్ మేక్స్ యూ బెటర్ యాక్టర్. సో అలా చెయ్యాలి, అలా చేయగలగాలి అనేది డిపెండింగ్ ఆన్ యాక్టర్ అగైన్. సో నాకు అలా ఇంప్రెస్ చేసి చేయడం అనేది ఇష్టం. దెన్ ఓన్లీ ఆడియన్స్ విల్ లైక్ యూ ఎండ్ ఆఫ్ ద డే, అండ్ నీ వర్క్ ప్లేస్లో కూడా నీకు మంచి నేమ్ అనేది వస్తుంది. హీ విల్ గివ్ హిస్ బెస్ట్ అనేది దే విల్ ఆల్సో థింక్. సో అలా ఉంటుంది అనమాట. సో యూ షుడ్ గెట్ ఇన్ టు దట్ ఎమోషన్ అండ్ ఆల్. అండ్ టేక్స్ అనేవి ఓకే, యూ హ్యావ్ యువర్ ఫ్రీడమ్ అండ్ లిబర్టీ. ఇఫ్ యూ కెన్ డూ వన్ మోర్ టేక్ బెటర్ అండ్ దే విల్ గివ్ యూ దట్ లిబర్టీ, బట్ డోంట్ మిస్యూజ్ దట్ అట్ ద సేమ్ టైమ్. సో యా, సీరియల్ గేమ్ ఈజ్ లైక్ దట్. ఎమోషన్స్ సీన్ చేయాలంటే ఇట్స్ లాట్ ఆఫ్ వర్క్, చాలా స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఉంటుంది. సమ్ టైమ్స్ యూ గెట్ లైక్ హెడ్ ఏక్స్ అండ్ ఆల్, యూ కీప్ ఆన్ క్రైయింగ్, యూ కీప్ ఆన్ లైక్ టీయర్ఫుల్. సో మామూలుగా మూవీ తీసుకుంటే మేబీ టైం కన్స్టెంట్ వల్ల నేను చెప్పొచ్చు. ఇప్పుడు ఎలా చెప్పను, కోడలు మెట్లు దిగింది అని చెప్పాలి అనేది అంటే అది మూవీలో ఎలా చెప్తాంటే కోడలు మెట్లు దిగేసింది అంటారు. అదే మనం సీరియల్లో చూసుకుంటే కోడలు ఒకటో మెట్టు దిగింది, రెండో మెట్టు దిగింది, మూడో మెట్టు దిగింది. సో ఇలా ప్రొలాంగ్ చేసి చెప్తారు, ఇక్కడ టైం కన్స్ట్రెంట్ ఉండదు కాబట్టి. సో ఇలా ఒకటే సీన్ అంతసేపు చేసినప్పుడు వాళ్ళు అదే సీన్ చేస్తూ ఉండాలి కదా. యా, ఇఫ్ ఇట్ ఈస్ సో, లేకపోతే ఒక్కసారి షూట్ చేసి దాన్ని అలా చేస్తారా? ఎలా ఉంటుంది అసలు అది ఎలా జరుగుతుంది అంటే, అది ఒకప్పుడు జరిగేది. ఇప్పుడు ఆడియన్స్ కూడా లైక్ దే షోర్ వాట్ దే వాంట్. వాళ్ళకి ఏది కావాలో అదే మేము కూడా ఇస్తున్నాం, లెట్స్ సే. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెట్లు దిగే సీన్ అంటే అది ఫర్ ఎ బిల్డప్, ఫర్ ఎగ్జాంపుల్ టు షో ద విలనిజం, టు షో దట్ క్యారెక్టర్, హౌ ఆరోగెంట్, హౌ స్ట్రాంగ్ ఇట్ ఈస్. అట్లాంటప్పుడు ఆ కెమెరా యాంగిల్స్ అలా పెట్టేసి, లో యాంగిల్లో పెట్టేసి పైనుంచి మెట్లు దిగడము, అట్లా తీసుకుంటారు మల్టిపుల్ షార్ట్స్, మోర్ దెన్ 10-20 షార్ట్స్ ఆల్సో. యూ డోంట్ హ్యావ్ టు బీ లైక్ సర్ప్రైజ్డ్. సో వాళ్ళు అలా దిగుతుండడము అదంతా, ఏదైతే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ టేక్లో మెయింటైన్ చేసావో యూ హ్యావ్ టు డూ బెటర్ దెన్ దట్, ఆర్ యూ కీప్ మెయింటైనింగ్ దట్ ఎక్స్ప్రెషన్. అండ్ కంటిన్యూటీస్ ఉంటాయి. ఏ లెగ్ దిగేటప్పుడు ఫస్ట్ లెగ్ ఏది పెట్టావు, లాస్ట్ లెగ్ ఏదైతే హ్యాండ్ ఎలా మోషన్ ఉంది, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కీప్ దట్ ఇన్ మైండ్ అండ్ యూ డూ ఇట్. అట్ ద సేమ్ టైం డైరెక్టర్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్రేమింగ్, వాళ్ళ విజువల్ బ్యూటీ అవన్నీ వాళ్ళు చూపించడం, క్యారెక్టరైజేషన్ అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సో 10-20 టేక్స్ అంటే యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్, వెరీ కాన్షియస్. అండ్ అంటే నీ మెమరీ స్కిల్స్ కూడా అంత నీట్గా ఉండాలి, అండ్ యువర్ ఫోకస్ లెవెల్ షుడ్ బి దట్ గుడ్. సో అండ్ సో ఫార్ లైక్ మన తెలుగులో అయితే we got brilliant actors. So at the same time very brilliant technical team also. So things are getting better. Audience also like we are reaching their expectations. So ఇప్పుడు ఒక 1 month కి టెలికాస్ట్ అవ్వాలి అంటే ఆ ఎపిసోడ్స్ అన్నీ ఒకే కంటిన్యూస్గా షూట్ చేసేస్తారా లేకుంటే? ఉండదండి, మంత్లీ 2 షెడ్యూల్స్ ఉంటాయి ఈచ్ సీరియల్ వచ్చేసి. ఫర్ లెట్స్ సే ఒక సీరియల్ ఫస్ట్ వీక్ 1 to 8 days పెట్టుకుంటారు. లెట్స్ సే 1 to 8 వరకు డేట్స్ ఉంటాయి. అండ్ ఆ 1 to 8 వరకు చేసిన ఎపిసోడ్స్ వచ్చేసి లెట్స్ సే 11th to 16th అలా టెలికాస్ట్ ఉంటుంది. సో అవి అయిపోయేలాగా వెంటనే 14th నుంచి షూట్ ఉంటుంది. సో అవి రీచ్ దట్ బ్యాంకింగ్ ఓవర్లాపింగ్ అనేది చేసుకుంటూ బ్యాంకింగ్ ఇబ్బంది అవ్వకుండా, టెలికాస్ట్కి ఇబ్బంది అవ్వకుండా నెక్ టు నెక్ చేసుకుంటూ వెళ్తాం. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే ఎందుకు ఇంత జరుగుతుంది అంటే, ఒక స్టోరీ లైన్ అయితే అనుకుంటారు ఇలా ఉండాలి, థీమ్ ఆఫ్ ద సీరియల్ ఇస్ దిస్, క్యారెక్టర్ షుడ్ బి లైక్ దిస్, ఫీల్ షుడ్ బి లైక్ దిస్, బిగినింగ్ లైక్ షుడ్ బి లైక్ దిస్, ఎండింగ్. మధ్యలో ఎందుకు బ్రేక్ తీసుకొని చేస్తారంటే ఆడియన్స్కి నచ్చుతుందా లేదా, దేర్ ఎంజాయింగ్ ఇట్ ఆర్ నాట్. సో వాళ్ళ రెస్పాన్స్ మాకు రావాలి ఆ వీక్ తీసింది. సో అందుకే ఈ గ్యాప్ కూడా ఉంటుంది అనమాట. జస్ట్ బ్లైండ్గా తీసుకుంటూ వెళ్ళలేం కాబట్టి ఆడియన్స్కి ఎలా రీచ్ అవుతుంది, వాళ్ళకి ఏం నచ్చుతుంది అనేది కూడా ఆ ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఆ ఫ్లేవర్స్ కూడా కలుపుకుంటూ వాళ్ళకి ఏది నచ్చుతుందో దాన్ని ఎక్కువ చూపించి. అండ్ మీకు ఎలా వస్తాయి ఫీడ్బ్యాక్ అంటే టీఆర్పీస్ అవి యూజువల్లీ వన్ థింగ్ రేటింగ్స్, సెకండ్ థింగ్ కి రేటింగ్స్ అంటే ఎలా రేటింగ్ టీఆర్పీ రేటింగ్స్ టీఆర్పీ రేటింగ్స్ గురించి. సో దట్స్ ఫ్రమ్ బాంబే వాట్ ఎవర్ వి గెట్ దెమ్. ఇంకొకటి ఆడియన్స్ వచ్చేసి ఛానల్కి పీపుల్ హూ కెన్ కాల్ అండ్ దే కెన్ వాళ్ళు చెప్తుంటారు. అండ్ ఇప్పుడు యూట్యూబ్ లో కూడా మీ ఎపిసోడ్స్ ఇవాళ టెలికాస్ట్ పెట్టేస్తున్నారు ఈవినింగ్ కి. దట్ కామెంట్స్, బట్ నాట్ దోస్ కామెంట్స్ బేసికల్లీ, బట్ ఎస్పెషల్లీ ఆడియన్స్ అండ్ మన క్లోజ్ సర్కిల్ ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్, లైక్ యూ గెట్ దట్ నార్మల్. అండ్ నౌ ఎ డేస్ లైక్ సోషల్ నెట్వర్క్స్ లైక్ ఫేస్బుక్ అండ్ ఆల్, సో యూ నో వాట్ దే ఆర్ లైకింగ్, వాట్ దే ఆర్ నాట్, అండ్ అలా కూడా జస్ట్ వి గెట్ ద ఫీడ్బ్యాక్.
అండ్ ఇంకొకటి మీకు మామూలుగా స్టోరీ అంతా రాసేసుకుంటారు స్క్రీన్ ప్లే ఇన్ ఎపిసోడ్స్ ఇలానే ఉంటాయి కదా, కానీ మధ్య మధ్యలో ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అవి ఇన్వాల్వ్ చేసి అంటే మీరు కూడా సెలబ్రేట్ చేసి అది ఎలాగా ఇన్స్టెంట్గా అలా ఆ వీక్ అన్నట్టు జరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫెస్టివల్ ఒక 4-5 days తర్వాత ఉంది అనుకోండి, లెస్ నెక్స్ట్ వీక్ అనుకోండి, నా ఓన్లీ ఫెస్టివల్ షూట్ చేస్తాం బికాజ్ అంటే అది ప్లాన్డ్ స్క్రిప్ట్ లో ఉండదు అది అది అప్పటికప్పుడు వాటిని ఏమంటారు స్పెషల్ ఆ ఫ్లేవర్ ఉండాలి. ఆ రోజంతా ఇంట్లో కూర్చున్న ఆడియన్కి ఈరోజు ఫెస్టివల్ అనే ఫీల్ని మనం ఇంకా ఫీల్అప్ చేస్తుంటాం మోర్ దెన్ దట్. సో దానికోసమే అదంతా. సో మీకు మామూలుగా సినిమా తీసుకుంటే వాళ్ళకి ఆప్షన్ ఉంటుంది, అంటే రెడీ అవ్వాలి, వెళ్ళాలి, ఖర్చు పెట్టాలి, చూడాలి మూవీ. ఇంట్లో అనుకోండి వాళ్ళు రిలాక్స్డ్గా కూడా చూసుకోవచ్చు, అంటే మీకు ఎక్కువ అవైలబిలిటీ ఉన్న స్టార్స్ అని చెప్పొచ్చు మీరు. సో ఇంత అవైలబిలిటీ ఉన్న స్టార్స్ మీకు బాగా ఎక్స్పోజర్ వస్తూ ఉంటుంది కదా ఇక్కడ మూవీస్తో కంపేర్ చేసుకుంటే. అది ఎలా ఫీల్ అవుతారు మీరు? మీకు ఎవరైనా చెప్తూ ఉంటారా? లైక్ ఇప్పుడు ఎక్కువ మీ సీరియల్స్ యూట్యూబ్లో పెట్టినా మామూలుగా యూట్యూబ్ ఇంకా యూజ్ చేయడం రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు సీరియల్స్ కోసం యూట్యూబ్ పెట్టి చూస్తున్నారు మీ ఎపిసోడ్ కోసం ఒకవేళ మిస్ అయితే. ఎగ్జాక్ట్లీ ఎస్. దానికి ఏంటంటే ఐ ఫీల్ ఫార్చునేట్ టు బికమ్ యాక్టర్ ఆల్సో. అండ్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే 2 o'clock or 8 o'clock ఆర్ ఎనీ టైమ్ ఇంట్లో కూర్చొని కూరగాయలు తరుముతుంటారు, మాట్లాడుతుంటారు, ఫ్యామిలీ అంతా డిస్కస్ చేస్తుంటారు, డిన్నర్ లంచ్ చేస్తుంటారు. ఆ టైంలో దే వాచ్ యూ, దే సీ యూ. ఎండ్ ఆఫ్ ద డే ఇది 1 to 3 years జర్నీ కాబట్టి యూ విల్ బికమ్ దేర్ మెంబర్, నాట్ జస్ట్ ఏ యాక్టర్ హూ సమ్వేర్ ఇన్ హైదరాబాద్ ఆర్ సమ్వేర్ ఎల్స్. యూ బికమ్ దేర్ ఫ్యామిలీ మెంబర్. సో మేము ఇట్లా సన్మాన సభలని ఒక్కొక్కసారి ఇన్వైట్ చేస్తుంటారు సీరియల్ యాక్టర్. రీసెంట్గా చిలుకలూరుపేట వెళ్ళాము మా రామసీత టీం అంతా. దే ఆర్ సో హ్యాపీ. ఎలా ఉంటుందంటే, హే శక్తి ఎలా ఉన్నావు, ఒక కొంతమంది పెద్దవాళ్ళు వచ్చేసి అమ్మమ్మ తాతయ్య ఏజ్ వాళ్ళు వచ్చేసి పెద్దవాళ్ళు, శక్తి ఎలా ఉన్నావురా, చాలా బాగా చేస్తున్నావురా, అది అతను ఎందుకు అలా చేసావు, ఇతను ఎందుకు ఇలా చేసావు, కొంచెం మారాలరా నువ్వు, అది అంటే దే ఆర్ యాక్చువల్లీ లివింగ్ ఇన్ ఇట్. ఇట్స్ నాట్ లైక్ దట్. అది చాలా అలా ఫీల్ అవుతారు అన్నమాట. డెఫినెట్లీ ఫర్ దట్ వీ ఫీల్ వెరీ లక్కీ. ఎందుకంటే ఎంతో కష్టపడితే కానీ అంత అది రాదు. అట్ ద సేమ్ టైమ్స్ ఒక ఆర్టిస్ట్కి రావడం అది ఇట్స్ రియల్లీ గుడ్ థింగ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బికమ్ ఎ సోప్ ఓపెరా యాక్టర్ ఫర్ దట్ మ్యాటర్. సో ఇట్స్ ఎ ప్రివిలేజ్. అండ్ మీరు అన్నట్టుగానే ఇప్పుడు నార్మల్ లీడ్ క్యారెక్టర్స్ చేసిన, చాలా సాఫ్ట్ క్యారెక్టర్ చేసిన బయటకు వెళ్తే అలాగే ఉంటుంది. అదే విలన్ క్యారెక్టర్స్ మనకి కరెక్ట్గా వచ్చాయా లేదా అని ఎప్పుడు తెలుస్తుంది అంటే బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళ ఆడియన్స్ మిమ్మల్ని తిట్టారు అనుకో, నిజంగా మీరు మీ క్యారెక్టర్ న్యాయం చేసినట్టు. జరిగాయి అసలు డెఫినెట్గా తిట్టుకోవడం అనేది డెఫినెట్గా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఐ షుడ్ సే లాట్ ఆఫ్ థ్యాంక్స్ టు మై director and screenplay writer and like producer for that matter. రామ సీతలో అంత హైలైట్ అవ్వడానికి ఆ కారణం, ఆ క్యారెక్టర్ అండ్ మీ యాజ్ అ శక్తి, నేను కూడా అంత ప్రజల్లోకి వెళ్ళిపోయి ఆడియన్స్లోకి వెళ్ళిపోవడానికి కారణం పులివాసు గారు. హీఈస్ అన్ అమేజింగ్ డైరెక్టర్, అమేజింగ్ రైటర్ అనమాట. ఆయన ఏ విలన్ని హైలైట్ చేయాలన్నా హీ హ్యాస్ వన్ డిఫరెంట్ ఫ్లేవర్, డిఫరెంట్ అప్రోచ్. ఎందుకంటే మనిషి ఎవడు చెడ్డవాడు కాదు, బేసిక్గా వాడికి ఏదో రీజన్ ఉంటుంది. ఆ రీజన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ బ్రింగ్ ఇన్ టు ద స్క్రీన్ ప్లే. దాన్ని హైలైట్ చేసేసి దీనివల్ల ఇతను చెడ్డవాడు. సో ఇతను ఏ చెడ్డ పనులు చేసినా చూసే ఆడియన్, అరే ఫర్ ఎగ్జాంపుల్ నాది వచ్చేసి తల్లి ప్రేమ కోసం చేస్తున్నాడు. ఇఫ్ ఇట్ ఈస్ మై బ్రదర్ వాసుదేవ్, బిగినింగ్లో వైఫ్ కోసం చేస్తున్నాడు, ఎవరన్నా కొట్టినా చంపినా లేకపోతే వాట్ ఎవర్ ఈజ్ డూయింగ్. సో ఆడియన్స్కి ఆ పేరు అంతగా నచ్చడానికి, ఆ రామసీత అనేది అంతగా ఎక్కడానికి కారణం ఏంటంటే ఈ అంత లవ్ అనమాట. ఆ వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి, హస్బెండ్ అంటే ఇలా ఉండాలి. అట్ ద సేమ్ టైం శక్తి ఆల్సో ఓకే, తల్లిని ఇంతగా ప్రేమించగలరా, ఇంతగా ప్రేమించే వాళ్ళు ఉంటారా. సో అలా వెళ్ళిపోయింది అనమాట. ఇట్స్ నాట్ లైక్ ఏదో విలన్ వీడి చెడ్డోడు బై బర్త్, వీడి నేచర్ లాంటిది, వీడి వెదవా అనేది కాకుండా అరే తల్లి పిచ్చోడు రా, తల్లి ప్రేమ కోసం ఇదంతా చేస్తున్నాడు అనేది వెళ్ళేసరికల్లా దే స్కోల్డెడ్ మీ. అట్ ద సేమ్ టైమ్ దే లవ్డ్ మీ ఆడియన్స్. ఫేస్ చేశారా బయటికి వెళ్ళినప్పుడు ఇలా మీరు? డెఫినెట్గా తిట్టడం లాంటిది ఉంటుంది. బట్ ఎనీవన్ డోంట్ కమ్ టు యూ అండ్ దే డోంట్ లైక్, ఇలా అనుకుంటారు. చాలా బాగా తిట్టుకుంటాం, బట్ అయినా సరే నువ్వు బాగా చేస్తావు అది ఇది అని చెప్పేసి. సో దే కాల్ మీ స్టైలిష్ విలన్, క్యూట్ విలన్ ఇన్ మల్టిపుల్ వేస్, విచ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్.
సో యా తిట్టడం డెఫినెట్గా ఉంటుంది. కాకపోతే ఫోన్లలో చెప్తారు, ఎదురుగా వచ్చినప్పుడు చెప్పారు ఇలా తిట్టుకున్నాను. అండ్ ఫీడ్బ్యాక్ ఇచ్చేవాళ్ళు కూడా వాళ్ళు అలా తిట్టుకుంటున్నారు, వీళ్ళు అలా తిట్టుకుంటున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ మై గ్రాండ్ పేరెంట్స్ హౌస్ దే విల్ ఆల్సో టెల్ మీ ఆల్ ద యాక్చువల్ ఫీడ్బ్యాక్. కాబట్టి తిట్టడం అంటే ఇట్స్ వర్కింగ్ అవుట్. అంత క్రూయల్గా చేస్తే తప్ప. సో మీకు సీరియల్లో ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ అది చేసే అన్నారు కదా, అది మేఘమాల చేసినప్పుడు ఫస్ట్ ప్రాజెక్ట్ ఫస్ట్ డే సెట్లో మీకు తెలియదు కదా సీరియల్ ఎలా ఉంటుంది, అంటే మార్నింగ్ 8 నుండి నైట్ 10 దాకా వర్క్ చేయాలి, అక్కడే ఉండాలని తెలియదు కదా. మామూలుగా యాక్టింగ్ అనుకుంటే జస్ట్ వెళ్ళి మనం వర్క్ చేసుకొని వచ్చేసామా అన్నట్టు ఉండదు. రియాలిటీ ఎలా ఉంటుందో చెప్పండి, రియాలిటీ ఎలా ఉంటుంది అండ్ మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేసినప్పుడు ఫస్ట్ డే ఎలా అనిపించింది? ఫస్ట్ డే నాకు అంటే చాలామంది ఐ డోంట్ నో, ఐఎమ్ ఫార్చునేట్, ఐ థింక్, ఐ బిలీవ్. ఎందుకంటే నా ఫోటోలు చూశారు అండ్ వన్ ఆఫ్ మై వీడియో క్లిప్ దే హవ్ సీన్ అండ్ దే కాల్ మీ హీ కెన్ పర్ఫార్మ్ అని దే థాట్ అండ్ హీ కుడ్ బి హీఈస్ రైట్ ఫర్ దట్. వీడియో చేశారు కదా, యాడ్ ఫిల్మ్ చేశాను దట్ 45 minutes వల్ల చేసి దే కాల్ మీ, ఐ డోంట్ నో, దే బిలీవ్డ్ మీ సమ్హౌ. సో ఫస్ట్ డే వెళ్ళినప్పుడు నాకు తెలిసి ఎలా ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది కూడా వాళ్ళు దే ఆర్ స్కెప్టికల్, డౌట్ఫుల్, ఐ బిలీవ్. సో నేను ఫస్ట్ డే వెళ్ళంగానే 8 to 8 చేయలేదు ఆ రోజు. ఐ వెంట్ సమ్వేర్ అరౌండ్ 10 o'clock. దే కాల్ మీ అండ్ రీసెంట్లీ యాజ్ ఇన్ దే కాల్ మీ అండ్ ఐ వెంట్ అండ్ 1 scene పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చేస్తాడో చూద్దాం, దెన్ వీ విల్ డిపెండింగ్ ఆన్ హిస్ పర్ఫార్మెన్స్ విల్ డైరెక్ట్ సెట్స్ లో బిల్డ్ చేశారు, ఆడిషన్ కైండ్ కాదు. See, auditions ఉంటాయా before putting me into the scene. The director personally saw me, he saw my video clip and all, and audition ante see, for a director it is very easy, the way you talk, the way you move your eyes, and nu regular ga maatladetappude ela cheppestadu whether he can or he cannot. And it is not that character something emotional or something, it's basically a ఏమనాలి, ఒక నిజాయితీ పరుడైన పోలీస్ ఆఫీసర్. సో ఒక జెన్యూన్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి దేర్ ఈజ్ నథింగ్ మచ్ టు దట్ అక్కడ చేసేది కూడా పెద్దగా లెట్స్ సీ అన్నట్టు అలానే చేశారు. కాబట్టి ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ రియల్లీ ఎమోషనల్ ఇన్వాల్వ్డ్ అండ్ మల్టిపుల్ వేరియేషన్ ఇన్వాల్వ్ క్యారెక్టర్ అంటే దే వుడ్ హ్యావ్ మేబీ మైట్ హ్యావ్ డన్ సీరియస్ ఆడిషన్ ఫర్ మీ, బట్ లెట్స్ సీ అన్నట్టు. సో ద ఫస్ట్ సీన్ నేను 10కి వెళ్ళాను. దెన్ ఐ థింక్ దే సెండ్ మీ బ్యాక్ బై 2 o'clock బ్యాక్ హోమ్. 1 scene చేశాను. డైరెక్టర్ వాజ్ కైండ్ ఆఫ్ హీ కెన్ డూ, హీ కెన్ పుల్ అవుట్ అని. దెన్ హీ సెండ్ ద ఫీడ్బ్యాక్, ఇట్స్ లేటర్ ఐ గాట్ టు నో. సో హీ కెన్ డూ అని చెప్పేసి అలా దెన్ దే ఫైనలైజ్డ్ మీ. అండ్ షూట్ చేసేటప్పుడు ఎలా ఉన్నింది? ఫస్ట్ డే అంటే ట్రయల్ షూట్ అన్నట్టు జరిగింది, నెక్స్ట్ డే నుంచి కంటిన్యూస్గా చేస్తుంటారు కదా ప్రాపర్ యాక్టర్, ప్రాపర్ సీరియల్ యాక్టర్గా. అప్పుడు ఎలా అనిపించింది ఆ టైమింగ్స్ అండ్ అంతమంది సెట్లో? సీ అండి, వెన్ ఇట్ కంపేర్ విత్ ద ప్రొఫెషన్ దట్ మై ఫస్ట్ ప్రైమరీ ప్రొఫెషన్ విచ్ ఈస్ అ డాక్టర్, ఐ వుడ్ సే దట్ ఈస్ నథింగ్. ఐ మీన్ I cannot consider that is a hard work. I mean నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మాట్లాడుతున్నాను. See, they'll call you around 7 o'clock, good. They'll send you back home by 9:30. If it is some banking issues unte maybe 11:30 అవ్వచ్చు, ఒక్కోసారి 12 కూడా అవ్వచ్చు. బట్ అది ఎన్ని రోజులు, మేబీ ఒక 3-4 days అలా, మేబీ 10కి 11 అవుతుందేమో. బట్ యూజువల్గా 7 to 9 యూ కెన్ ఎక్స్పెక్ట్. ప్యాకప్ బై 8:30-9 అప్పుడు అది యూజువల్గా జరుగుతుంటుంది. సో షూట్ ఎన్రోల్ చేస్తాం మంత్లీ ఒక 9 to 10 days లెట్స్ సే. ద హోల్ సీరియల్ వచ్చేసి మనం 12 days per month చేస్తుంటాము. సమ్ కేసెస్ 15 days కూడా. సో లెట్స్ సే 7 to 9 days ఆర్ 8 to 10 days చేస్తావు కాబట్టి 1 serial చేస్తే యూ గెట్ 20 days ఆఫ్. అదే 2 serials అయితే యూ గెట్ అగైన్ 10 days ఆఫ్. సో ఇక్కడ ఆ రోజు నువ్వు ఇఫ్ యు ఆర్ సో మచ్ టైర్డ్ ఆల్సో మేబీ ఆఫ్టర్ 2-3 days విల్ బీ వెరీ రిలాక్స్డ్ అట్ హోమ్. అదర్ ప్రొఫెషన్స్లో అది ఉండదు. యూ హ్యావ్ టు కంటిన్యూ వర్క్. ఐ మీన్ యూ టేక్ సాఫ్ట్ డేస్ ఆర్ వాట్ ఎవర్, మేబీ సండే యూ గెట్ ఆర్ సాటర్డే యూ గెట్, లైక్ యూ వర్క్ ఫర్ Monday to Friday, Monday to Saturday, then you get Sunday off and all. సో అది ఇంకా, అండ్ దట్ ఈస్ ఐ వుడ్ సే ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇప్పుడు మీ డాక్టర్ ప్రొఫెషన్ కంప్లీట్గా క్విట్ చేసినట్ట? నో నాట్ ఎట్ ఆల్. ఐ డోంట్ డూ దట్. విజిటింగ్ డాక్టర్స్గా చేస్తున్నాను. ఐ మీన్ నైట్ షిఫ్ట్ చేస్తాను ఎమర్జెన్సీస్లో అండ్ పోస్ట్ ఆపరేటివ్ బ్లాక్లో. ఐమ్ వర్కింగ్ ఫర్ కార్పొరేట్ హాస్పిటల్ విచ్ ఇస్ ఇన్ బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 10. ఓకే. సో ఈ మధ్య కొద్దిగా బిజీ అయిపోయేసరికల్లా ఆ నైట్ షిఫ్ట్స్ నుంచి ఎర్లియర్ ఐ యూస్ టు బి ఫుల్ టైమ్ డాక్టర్, డే అండ్ నైట్స్ అండ్ ఆల్. దెన్ ఐ కన్వర్టెడ్ ఇన్ టు నైట్ డాక్టర్ యాజ్ ఇన్ లైక్
అండ్ దెన్ అది కూడా ఇబ్బంది అయిపోయేసరికల్లా దెన్ ఐ లైక్ చేంజ్ టు దిస్ విజిటింగ్ యాజ్ అ విజిటింగ్ డాక్టర్స్ ఆల్సో. మీరు మీ స్పెషలైజేషన్? I've done PGDCC. It's a post graduation in clinical cardiology. Okay. So that's MBBS plus that. Okay, మీ సీరియల్ దగ్గరికి వచ్చేద్దాం ఇప్పుడు. Yeah. రామ సీత. రామ సీతకి ముందు ఇంకొక పేరు ఉంది సేమ్ సీరియల్కి. Yeah. సో ఎందుకు మార్చేశారు? రామ సీత అక్కడ అయితే అకార్డింగ్ టు ద స్టోరీ, అంటే సో ఫర్ వాట్ ఐ నో, అకార్డింగ్ టు ద స్టోరీ మీనాక్షి who is supposed to be Sita and Vasudev, he is trying to find his, of course, other half. సో దట్స్ ద రీజన్ ఎక్కడ వెతుకుతున్నాడు కాబట్టి సెర్చింగ్లోనే ఉన్నాడు. సో ఆ మూమెంట్లో రామా సీత ఎక్కడ అని పెట్టారు. ఆల్రెడీ దొరికేసింది, మ్యారేజ్ అయిపోయింది, సీత దొరికింది. అండ్ వై టు బి స్టిల్ రామా సీత ఎక్కడ దొరికింది కదా, పక్కనే ఉంది కదా. సో ఆల్ హ్యాపీ రామా సీత. సో దేర్ ఇస్ నో రీజన్ టు కీప్ ఇట్ స్టిల్ రామా సీత ఎక్కడ దొరికిన తర్వాత. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్. ఫస్ట్ అలా ఉంది, దెన్ అట్లా దొరికేసింది కాబట్టి, మ్యారీడ్ కాబట్టి హ్యాపీలీ మ్యారీడ్. సో రామా సీత అక్కడ. దెన్ పిల్లలు వచ్చారు, పిల్లలు పుట్టారు. దెన్ రామా సీత కమ్ లవకుశ అని కింద సబ్ టైటిల్స్ మారుతూ వచ్చింది కదా మీ టైటిల్ అలాగా. అలా ఇంకో ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయిపోయినట్టుంది కదా మీ రామా సీతలో. నెక్స్ట్ జనరేషన్ పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు వాళ్ళ జనరేషన్. ఇప్పుడు మళ్ళీ టైటిల్ చేంజ్ చేస్తారా? థాట్స్ ఉన్నాయా? మదర్ ఫాదర్ ఉన్నారు కాబట్టి రామా సీతనే ఉంటుంది. బట్ నెక్స్ట్ జనరేషన్లో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అండ్ ట్రాక్ ఫర్దర్గా ఎలా ఉంటుంది అంటే మెయిన్ లైన్ కాకుండా మిడిల్ క్యాప్షన్స్ యాజ్ ఇన్ మెయిన్ లైన్ ఇన్ ద సెన్స్ ఇలా ఎండింగ్ స్టార్టింగ్ ఇలా ఉండాలనుకుంటారు స్టోరీ రైటర్, డైరెక్టర్, ఛానల్ వాళ్ళు. ఎండింగ్ ఇది అనుకుంటారు. సో మధ్యలో వచ్చే మార్పులు చేర్పులు డిసైడెడ్ బై ఆడియన్స్ కాబట్టి. సో నాకు తెలిసి నేమ్ చేంజ్ అనేది ఏమి ఉండదు, బికాజ్ ఆల్రెడీ పెద్దవాళ్ళు అయిపోయారు మేబీ. సో ఫర్దర్గా ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఐ థింక్ ఇట్ వుడ్ బి ద సేమ్ రామా సీత. అంతే. బాగుంది నేమ్ కూడా, మార్చకపోవడం మంచిది. బ్రాండ్ అయిపోయింది రామా సీత అని చెప్పేసి. చాలా రామా సీత ఈజ్ వన్ ఆఫ్ ద వెల్ నోన్ మోస్ట్ పాపులర్ తెలుగు సీరియల్ ఐ సే. అండ్ ఐఎమ్ వెరీ, అది పీకార్స్ లో కూడా వస్తుంది కదా. 8 o'clock 6 to 9 టెలివిజన్ ప్రైమ్ అవర్స్. yes exactly, it's peak hours. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు బాండింగ్ ఎక్కువ ఉంటుంది ఈ ఇన్ని రోజులు కలిసి ట్రావెల్ చేస్తాం కదా. షూట్ లేని టైమ్స్లో హ్యాంగ్ అవుట్ అవుతుంటారా మీ టీం వాళ్ళతో? డెఫినెట్గా అండి. అంటే అందరికీ ఎప్పుడు కలవదు, బట్ అందరికి ఒకసారి కలుస్తుంది అంట, మంత్లీ మేబీ వన్స్ ఆర్ లైక్ దట్. సో వీ హ్యాంగ్ అవుట్. ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఇలా చిలకలూరుపేట సన్మానం అది వెళ్ళినప్పుడు ఆన్ ద వే వీ ఎంజాయ్డ్ ఎ లాట్ అండ్ మ్యూజిక్ పెట్టుకొని వీ లైక్ ఎంజాయ్ గోయింగ్ దేర్ అండ్ మధ్యలో ఆపి లైక్ ఫర్ లంచ్ అండ్ ఆల్. అండ్ ఇట్లానే పంట పొలాలు ఇవన్నీ ఇక్కడ సిటీలో ఉండవు కాబట్టి అటు సైడ్ వెళ్ళినప్పుడు అలా చూసుకుంటూ ఫొటోస్ తీసుకొని అక్కడ కొంచెం చెట్ల కింద లైక్ హ్యావ్ ఎ ఫ్రూట్, హ్యావ్ సమ్ వాటర్ అండ్ ఆల్సో కోకోనట్ వాటర్. ఐ మీన్ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఆ పల్లెటూరు ఫ్లేవర్ తగిలేట్ వీ ఎంజాయ్ లైక్ దట్. అండ్ సమ్ టైమ్స్ వీ హ్యావ్ బర్త్డే ఉందనుకోండి సెట్లో, ఆఫ్టర్ ప్యాకప్ వీ స్టే టిల్ 12:31 అక్కడే ఉండి కలిసి అక్కడ తినేసి అక్కడ సో బర్త్డే సెలబ్రేట్ చేసుకొని అట్లా వెళ్తాము. అండ్ ఇఫ్ ఇట్ సక్సెస్ పార్టీ అనుకోండి అందరికీ లైక్ వీ గ్యాదర్ అండ్ ఆల్, నాట్ జస్ట్ ఆర్ సీరియల్, ఆల్ సీరియల్స్ విల్ కమ్ టుగెదర్ అండ్ అక్కడ ఇక్కడ ట్రీట్స్ ఇవ్వడం, లెట్స్ ఏ సమ్ కన్వెన్షన్స్లో కానీ, లెట్స్ ఏ టెంపుల్, పెద్దమ్మ టెంపుల్లో కానీ అలా జరుగుతుంటుంది. అండ్ మోస్ట్లీ లైక్ దట్ వీ డూ పార్టీ. ఓకే. సీరియల్స్ ఎన్ని అండి? ఇది ఎన్నో సీరియల్ మీకు? నాది వచ్చేసి ఇది 7th సీరియల్ రన్నింగ్ అండి. సో ఇప్పుడు చేస్తున్న రామా సీత తర్వాత జీ తెలుగులో ఆఫ్టర్నూన్ రాబోతున్న సీరియల్ గృహప్రవేశం. ఓకే. సో అందులో జయలలిత గారి చిన్న కొడుకుగా నేను ప్లే చేస్తున్నాను. 2 అంటే చాలా మంచి వేరియేషన్. ఇప్పటివరకు ఐ నెవర్ డన్ దిస్ క్యారెక్టర్. ఇది స్లాంగ్ కూడా తెలంగాణ రాయలసీమ కైండ్ ఆఫ్ స్లాంగ్ అనమాట. సో టోటలీ ఐఎమ్ గోయింగ్ టు సీ మై సెల్ఫ్ ఇన్ ఏ డిఫరెంట్ వే, డిఫరెంట్ పర్సన్. అటైర్ కానీ, గెటప్ కానీ, ఆ స్లాంగ్ కానీ, టోటల్ సీరియల్ ఫ్లేవరే చాలా కొత్తగా ఉంటుంది. ఈవెన్ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ వర్కింగ్ సంథింగ్ డిఫరెంట్ దెన్ నార్మల్. సో హోప్ఫుల్లీ దిస్ విల్ బి ఏ లైక్ డిఫరెంట్ అప్రోచ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి న్యూ బ్రాండ్ అండ్ సీరియల్స్ లో. అండ్ కాస్టింగ్ కూడా చాలా పెద్ద వాళ్ళు సీనియర్ యాక్టర్స్ ఉన్నారు. సో జయలలిత గారు ఇస్ దేర్ అండ్ నీరజ గారు అండ్ ప్రభావతి గారు అండ్ ఇంకా ఈవెన్ యాజ్ అన్ మా జనరేషన్ ఆర్టిస్ట్లో కూడా ఆల్ వెల్ నోన్ యాక్టర్స్ ఆర్ దేర్. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి హ్యూజ్.
అండ్ మీకు పర్సనల్గా నెగిటివ్ రోల్ చేయడం ఇష్టమా? మీన్స్ పాజిటివ్గా స్మూత్గా కామ్గా ఉండే యాక్చువల్గా రామ సీత శక్తి క్యారెక్టర్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ లవింగ్ నెగిటివ్స్ మోర్. పాజిటివ్స్కి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ త్వరగా వెళ్ళిపోయినా కానీ ఆడియన్స్లోకి లాంగ్ లాస్టింగ్ అనేది మాత్రం నెగిటివ్లోనే ఉంటుంది. ఆ సీరియల్ అయిపోయిన తర్వాత కూడా నేను గుర్తుంచుకుంటాను డెఫినెట్గా. అండ్ నెగిటివ్లో కూడా టీమ్ వర్క్ మోర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రెస్పాన్సిబిలిటీ ఆన్ డైరెక్టర్, స్క్రీన్ ప్లే రైటర్, సీన్ రైటర్ అండ్ కెమెరామ్యాన్ అండ్ ఆల్ అండ్ అన్ ఆర్టిస్ట్, ఇంతమంది వర్క్ ఎక్కువ ఉంటుంది. బేసిక్గా నెగిటివ్ చూపించాలి ఆ రేంజ్లో. ఫస్ట్ ఆడియన్ని నువ్వు భయపెట్టాలి. అరే బాబు ఇతను చంపేస్తాడేమో, చేయగలడేమో, అంటే అన్నంత పని చేస్తాడేమో అని చెప్పేసి. సో అది రావాలంటే యూ షుడ్ కన్విన్స్ దెమ్ లైక్ ఎనీథింగ్. పాజిటివ్ ఏముంది, వెళ్ళి 2 మాటలు చెప్పి మంచి పని చేసి చేయకోసుకుంటాం, మెడకోసుకుంటాం అంటే సానుభూతి వచ్చేస్తుంది. బట్ నెగిటివ్ ఇస్ నాట్ లైక్ దట్ కదా. సో యా, దేర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్. ఛాలెంజింగ్ ఫీల్ అయ్యారా నెగిటివ్ రోల్ చేసేటప్పుడు? ఏ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు? డైరెక్టర్ ఎలా హెల్ప్ అయ్యారు? ఆల్ ఆర్ పేషెంట్ఫుల్. వాళ్ళ ఓపికే వాళ్ళు పెద్ద హెల్ప్. అండ్ మెయిన్ థింగ్ డైరెక్టర్ లైక్ ఆ ఫ్లేవర్ అనేది ఇలా ఉండాలి, నువ్వు ఇలా చెయ్యాలి, దే విల్ టెల్ వాట్ దే వాంట్ అండ్ యు ఆర్ రీచింగ్ ఇట్ ఆర్ నాట్ తెలిసిపోతుంది షూట్లో, డ్యూరింగ్ ద షూట్ అండ్ ఆల్. అండ్ ఇంకా బెటర్గా చేయగలను, ఇంకా నువ్వు చేస్తే యా దే గేవ్ మీ దట్ లిబర్టీ. దానివల్ల ఇంకా బెటర్గా చేయగలిగాను అనమాట. సో ఆ లిబర్టీ అనేది ఒక డైరెక్టర్, ఒక ఆర్టిస్ట్ మీద ఆ ట్రస్ట్ అనేది ఫస్ట్ ఆయనకి రావాలి, తను చేయగలని. దెన్ దే గివ్ యూ దట్ లిబర్టీ అండ్ ఆల్. చెయ్యి, ఇలా చెయ్యి, నాకు ఇలా కావాలి. సో అలా దానికన్నా నువ్వు మంచి చేసినా హ్యాపీ, అది చేసినా ఓకే, గుడ్ వీఆర్. సో ఆ లిబర్టీ అనేది నా టీం వాళ్ళు నాకు ఇవ్వడం అది చాలా లైక్ లక్కీ థింగ్ అనమాట. సో దానివల్ల ఐ బిలీవ్ దట్ ఐ డిడ్ ఇట్ గుడ్, బెటర్ దెన్ యాజ్ గుడ్ యాజ్ దేర్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ మీ. ఐ డెలివర్డ్ దట్ అని చెప్పేసి అనుకుంటాను. సో దే బీన్ లైక్ దట్. ఆ లిబర్టీ వన్ థింగ్, ఆ పేషెన్స్, సార్ వన్ మోర్ టైమ్ విల్ డూ ఇట్, సార్ ఇంకొకసారి చేస్తాను, షూర్ గో హెడ్ క్రాంతి, లెట్స్ డూ లైక్ దట్, అది ఇదే. సో దట్స్ బీన్ రియలీ గ్రేట్ హెల్ప్. అండ్ ఇక్కడ 2 ఇష్యూస్ అడుగుతాను, యాక్చువల్లీ నేను విన్నవి. ఫస్ట్ ఏంటంటే ఈ టెలివిజన్లో యాక్టర్స్కి పే అనేది ఇర్రెగ్యులర్గా ఉంటుంది, పే చేయరు సరిగ్గా అని. మేబీ బాగా హిట్ అయిన సీరియల్స్లో అలా ఉందో తెలియదు కానీ అంటారు, అది ఎంతవరకు నిజం? సో ఫార్ ఐఎమ్ అంటే నా వరకు వచ్చి మాత్రం మేబీ ఐఎమ్ లక్కీ దట్ ఐ డెంట్ ఫేస్ దట్ ప్రాబ్లమ్. బట్ ఐ హర్డ్ స్టోరీస్, నా కో యాక్టర్స్ కానీ వాళ్ళు వీళ్ళు కానీ. It is depending on the production house you're choosing. So channel is not responsible, because end of the day channel will pay to the production house whatever they have to pay. And it's the production house who should be responsible for all the payments సరిగ్గా వెళ్తున్నాయా, ఆర్టిస్టులకి టైంకి వెళ్తున్నాయా అని. దే షుడ్ బి లైక్ పెద్ద ప్రొడక్షన్ హౌస్లో చేసినప్పుడు యూ డోంట్ లైక్ ఫేస్ దిస్ ప్రాబ్లమ్స్ ఎట్ ఆల్. Let's say Arka Media is also doing serials, not and Bahubali, you see that one of the production house, one of the partner I believe, if I'm wrong, sorry. So adi Mallemala, Utake and RV Creations gaani and RK gaani, Raghavendra Rao gardi ilanti pedda banner, ETV in house, Usha Kiran gaani వీటిలలో చేసినప్పుడు no one actually complained, because అన్ని గవర్నమెంట్ లెక్కలు అట్లా గవర్నమెంట్ జాబ్స్ లాగా కరెక్ట్ టైంకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అదర్ దెన్ దట్ అంటే నాకు తెలియని, నేను విన్న స్టోరీస్ మేబీ వేరే ఉండొచ్చు. సో అంటే వేరే ప్రొడక్షన్ హౌస్లు ఏదైతే ప్రాబ్లమ్స్ వచ్చి అనుకున్న టైంకి రీచ్ అవ్వలేకపోవడం అండ్ అనుకున్నట్టు ఇవ్వలేకపోవడం. అండ్ ఇంకో విషయం కూడా వచ్చేసి ఆర్టిస్ట్ ముందే మేనేజర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, దిస్ ఈజ్ అవర్ థింగ్, దిస్ ఈజ్ వాట్ వీ గోనా ప్లే, పే ఫర్ యూ. అది ఒప్పుకొని వచ్చిన తర్వాత దెన్ అది దట్ ఈస్ యువర్ రిస్క్ అనమాట. బట్ దానికి ఆర్టిస్ట్ ఏం చేయలేడు, ప్రొడక్షన్ హౌస్ ఏం చేయలేడు, దే ఆర్ ఆల్రెడీ ఆన్ దేర్ టర్మ్స్ అండ్ కండిషన్స్. బట్ రెమ్యునరేషన్స్ టైంకి రాకపోవడం, లేట్ అవ్వడం అనేది, అండ్ దట్ ఈస్ అది అన్ఫార్చునేట్ ఫర్ బోత్ సైడ్స్. అది జరుగుతుంది, బట్ నాట్ సో మచ్. మీరు ఫేస్ చేయలేదు కదా ఈ 7 సీరియల్స్ లో? ఐఎమ్ హ్యాపీ దట్ ఐ డిడ్ంట్ ఫేస్ దెమ్. జీలో 2 చేశారా? నో అండి, జీలో ఇది నా 4వ ప్రాజెక్ట్. ఓకే. అండ్ మిగతా 3లో 2 వచ్చేసి ఈటీవీ అండి. 1 ఈజ్ మేఘమాల అండ్ అదర్ ఈజ్ ఆడదే ఆధారం. ఆడదే ఆధారం బై ఉషా కిరణ్, మేఘమాల బై ఆర్కా మీడియా.
అండ్ ఇంకోటి వచ్చేసి రాములమ్మ విచ్ ఈజ్ మా సో రాములమ్మ ఈజ్ ఇట్స్ అ ప్రైవేట్ ప్రొడక్షన్ హౌస్ విచ్ ఈస్ గుడ్. ఓకే. ఐ డెంట్ ఫేస్ ప్రాబ్లమ్ దేర్ ఇదర్. సో అండ్ ఇంకొకటి మామూలుగా ఫిలిమ్స్లో మూవీ ఇండస్ట్రీలో అని చెప్పొచ్చు ఈ పే వేరియేషన్ ఉంటుంది ఫిమేల్ లీడ్కి మేల్ లీడ్కి. ఎస్ ఎస్ సేమ్ ఇలా ఇక్కడ కూడా ఉంటుందా? ఫీమేల్కి సినిమాలో తెలియదు కానీ బికాజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆల్వేస్ మూవీస్లో వచ్చేసి హీరో డ్రివెన్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ ఇక్కడ మెయిన్లీ ఫీమేల్ డ్రివెన్ ఉంటుంది. అదర్ దెన్ దట్ స్టోరీ కానీ ఆ క్యారెక్టర్ వల్ల కాకపోయినా ఫీమేల్స్కి వెన్ యూ కంపేర్ విత్ మేల్ దేర్ ఇస్ మోర్ మెయింటెనెన్స్. సి ప్రొడక్షన్ వాళ్ళు ఇది వాళ్ళు లైక్ ప్రొవైడ్ చేసేదానికన్నా దే ఆర్ లైక్ యునో దే వాంట్ టు బి లుక్ లైక్ దట్. ఇలా ఉంటే బాగుంటుంది, సో ఇలా ఉండాలని చెప్పేసి దేర్ ఫేషియల్స్, ఫేస్ క్రీమ్స్ కానీ అండ్ సలూన్స్, ఆల్ ఆర్నమెంట్స్ అండ్ ఆల్ దే టేక్ స్పెషల్ కేర్. కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టుకొని ఫీమేల్ ఆర్టిస్టులకి దే డూ అఫ్ కోర్స్ గివ్ మోర్ రెమ్యునరేషన్, బెటర్ రెమ్యునరేషన్ దెన్ మేల్ ఆర్టిస్ట్. అది లాజికలీ ఆల్సో విచ్ ఈజ్ రైట్ ఫ్రమ్ నేను అనుకోవడాన్ని బట్టి. అండ్ చాలా మంది వాళ్ళ వాళ్ళ అటైర్స్కే ఉంటారు ఫ్యాన్స్. ఇవాళ ఏమేసుకొస్తుంది. అవును, చాలా అది డెఫినెట్గా ఉంటుంది. ఇయర్ రింగ్స్ దగ్గర నుంచి పొట్టు, స్టిక్కర్ కానీ ఇవన్నీ డెఫినెట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ మేబీ మన మోడర్న్ లైక్ సొఫిస్టికేటెడ్ వరల్డ్కి మ్యాగజైన్స్ లైక్ యునో దిస్ ఫ్యాషన్ ఛానల్స్ అక్కడ నుంచి మన మోడర్న్గా ఉండేవాళ్ళు వాట్ వీ కాల్ ఇట్ వీ ఇంపోర్ట్ ద ఐడియాస్ ఫ్రమ్ దోస్ కైండ్ ఆఫ్ సోర్సెస్. బట్ మన ట్రెడిషనల్ వాళ్ళకి దే ఇంపోర్ట్ ద ఐడియాస్ ఫ్రమ్ ద టెలివిజన్. సో కాబట్టి సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఆర్టిస్ట్ టు ఇంట్రడ్యూస్ దోస్ కైండ్ ఆఫ్ లైక్ న్యూ ఐడియాస్ కానీ న్యూ అటైర్స్, కొత్తవి ఏదైనా. సో అది మా మీద కూడా బాధ్యత ఉంటుంది కాబట్టి వీ షుడ్ ఫుల్ఫిల్ దట్, వీ షుడ్ రీచ్ ఇట్. ఇంకొకటి ఏంటంటే మూవీస్ తీసుకుంటే 3-4 months ఉంటాయి. మేబీ వాళ్ళకి నెక్స్ట్ మూవీ స్టార్ట్ అవ్వడానికి వాళ్ళకి కావాలి అనుకుంటే ఒక 1 month 2 months కొంచెం గ్యాప్ వస్తుంది. వాళ్ళు ఈ 3-4 days టఫ్ డైట్లో ఉంటారు. సో వాళ్ళకి 2 months గ్యాప్ వస్తుంది. ఓకే వాళ్ళు చల్తా వాళ్ళు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. మీకు 1 year 2 years కంటిన్యూస్గా రన్ అవుతుంది కదా, మీకు అలాంటి రిలాక్సేషన్ ఉండదు కదా. రిలాక్సేషన్ ఉండదు. డైట్ లో కూడా చాలా బికాజ్ మీరు 7:30, 7 or 8 లొకేషన్లో ఉండాలంటే యూ షుడ్ గెటప్ బై 5. కొన్ని జిమ్స్ 5 ఓపెన్ చేస్తారు, 5:30 కొన్ని అవుతుంది, 6 అవుతుంది. నువ్వు జిమ్కి వెళ్ళి ½ hour వర్కౌట్ చేసి కమ్ బ్యాక్, టేక్ షవర్, ప్యాక్ యువర్ థింగ్స్. మేబీ కొన్ని యువర్ ఫేవరెట్ ఫుడ్స్ ఉంటాయి, యూ క్యారీ యువర్ ఓట్స్ కానీ యూ క్యారీ యువర్ ఫ్రూట్స్. maybe you know for me I carry always eggs to the location because you just simply cannot ask each and every small thing. Production house నుంచి కూడా వాళ్ళు కూడా వాళ్ళకి ఆల్రెడీ ఒక లిస్ట్ ఉంటుంది, వాళ్ళు అది తెచ్చుకోవడానికే మిస్ కాకుండా వాళ్ళకి ఇట్స్ లాట్ ఆఫ్ బర్డెన్ ఫర్ దెమ్. బికాస్ మేము 7కి సెట్కి వెళ్ళి 8కి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే వాళ్ళు 4కి 3కి లేచి వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ. వాళ్ళ మీద ఇంత బర్డెన్ ఉన్నప్పుడు వీ కెనాట్ స్ట్రెయిన్ దెమ్ మోర్. సో దానివల్ల మేము కూడా వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ అవర్ థింగ్స్. సో యూ ప్యాక్ యువర్ థింగ్స్ వాట్ యూ ప్రిఫర్, రెగ్యులర్ కాకుండా అన్యూజువల్గా ఏం ప్రిఫర్ చేస్తావు ఫర్ బెటర్ టు బీ ఇన్ బెటర్ షేప్ అండ్ ఆల్. సో అదొకటి. సో యూజువల్లీ ఐ క్యారీ మై ఫ్రూట్స్ అండ్ మై ఎగ్స్, ఎగ్స్ తీసుకుంటాను బికాస్ దట్స్ ద సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కాబట్టి. అండ్ ఐ క్యారీ పీనట్ బటర్ అండ్ లైక్ బ్రెడ్ స్లైసెస్ అండ్ ఆల్. సో బ్రేక్ టైంలో అది తీసుకుంటాను. సో అది డైట్. సో ఐ కీప్ మై సెల్ఫ్ లైక్ దట్, లిటిల్ లీన్ అండ్ ఆల్. షూట్లో గ్యాప్ దొరికినప్పుడు ఈవినింగ్ బ్రేక్లో కానీ అండ్ ఈవినింగ్ ఆఫ్టర్ బ్రేక్ కానీ మాకు షార్ట్ గ్యాప్లో కానీ ఐ గో డూ ఫ్యూ సిటప్స్, డూ ఫ్యూ పుషప్స్ అండ్ ఆల్. అదే న్యాచురల్ జిమ్గా చేసుకో. దొరికితే బెడ్ మీద కూర్చొని యూ వర్క్ ఫర్ యువర్ ఆర్మ్స్ అండ్ ఆల్, పుషప్స్ ఆన్ ద ఫ్లోర్. సో that way males we are doing it. Females mainly diet because God already given for females what they so for them diet they have to focus. So they just maintain like that in the so పెద్దవాళ్ళు మాత్రం హుందాగా పెద్దగా కనపడాలి కాబట్టి ఫర్ పెద్దవాళ్ళకి ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు మెయింటైన్ దట్, సస్టైన్ దట్ లుక్ కాబట్టి గంభీరంగా ఉండాలి కాబట్టి దే నో హౌ టు టేక్ కేర్. నేను అంత పాట మామూలుగా సీరియస్ అన్నీ చూస్తే మేబీ ఫ్యామిలీ ఓరియంటెడ్, ఇంట్లో జరిగే డ్రామా కానీ వీళ్ళ నెగిటివిటీ ఎక్కువ ఉన్నది చేస్తారు. కానీ యూత్కి దగ్గరగా ఉండేవి ఐదర్ కామెడీ సిరీస్ ఉంది, ఇలా ఫ్యామిలీ డ్రామాస్ ఉన్నాయి. యూత్కి దగ్గరగా కరెంట్ సిచ్యువేషన్స్ కానీ అలాంటివి చాలా తక్కువ ఉన్నాయి. అప్పట్లో చక్రవాకం అలా అనుకోవచ్చు కానీ ఆ తర్వాత చాలా తక్కువ ఉన్నాయి.
సో మీకు ఎలా అనిపిస్తుంది మీరు ఈ ఓన్లీ ఫ్యామిలీ డ్రామాస్ చేస్తున్నప్పుడు మీకు అనిపిస్తుందా ఆ కైండ్ ఆఫ్ ఉంటే బాగుండు అంటే ఏజ్కి రిలేటెడ్? అందరూ అంత సీరియస్గా రియల్ లైఫ్లో ఉండరు కదా, కక్షలు పెట్టేసుకొని అట్ ద మార్నింగ్ వాడు వెళ్తాడు కాలేజ్కి, వాడు ఆఫీస్కి వెళ్తాడు, వాడు ఫన్ ఉంటుంది వాడి లైఫ్లో. సో అలా మీకు అనిపిస్తుందా అలాంటి క్యారెక్టర్స్ ఉంటారు? నేను అబ్రాడ్లో మెడిసిన్ చేసేటప్పుడు నా ఫేవరెట్ సిరీస్ వచ్చేసి ఫ్రెండ్స్ ఎనీవన్ మన ఏజ్ గ్రూప్ వాళ్ళని అడిగితే ఐ లవ్ దట్ సీరియల్ అంటారు, దట్ సిరీస్ సోప్. సో అట్లాంటి సిరీస్ చూసిన తర్వాత లైక్ నాకు అరే టీవీ కూడా చేయొచ్చు, ఇంత బాగుంది టీవీ. ఇన్ఫ్యాక్ట్ మూవీ అయినా నేను 2-3 సార్లు చూస్తుంటానో లేదు ఏదైనా మూవీ, బట్ ఆ సీరియల్ ఇప్పటికి 12 సార్లు చూశాను. నాకు మూడ్ బాగాలేకపోతే ఒక ఎపిసోడ్ ఓపెన్ చేస్తాను, చూస్తాను, నవ్వుకుంటాను, పడుకుంటాను ఈవినింగ్ టైం. మై మూడ్ ఈజ్ నాట్ గుడ్ ఆర్ సమ్వేర్ ఐఎమ్ లైక్ ఏదో స్ట్రెస్ఫుల్గా ఉంటే. అంత అద్భుతమైన దట్ ఫ్రెండ్స్ అనేది అంత నా ఫేవరెట్ అనమాట. సో వెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా అండ్ స్టార్టెడ్ వర్కింగ్ ఫర్ టీవీ, నాకు అనుకున్న సార్ ఏంటి సార్ ఈ ఫ్యామిలీ డ్రామాస్ ఇది ఏంటి, మా డైరెక్టర్ని అడిగాను, మై ఫస్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, ఇది ఎందుకు ఇలాంటివి మనం ఎందుకు ట్రై చేయం, ప్రజెంట్ సిచ్యువేషన్ కాలేజ్ ఒక హ్యాపీ డేస్ మూవీ లానే ఉంది కదా, దాన్నే సీరియల్ లాగా ఎందుకు చేయలేమని అంటే హీ గేవ్ మీ వన్ గుడ్ ఎక్స్ప్లెనేషన్. ఇక దాని తర్వాత మాటలేవు నాకు. దట్ ఈజ్ క్రాంతి వన్ థింగ్ వాట్ అంటే మన 70% ఆఫ్ ద వ్యూవర్షిప్ అంటే ఎవరైతే ఆడియన్స్ ఉన్నారో దే ఆర్ ఆల్ ఇంట్లో ఉండి అంతా మన అండ్ మోర్లీ లైక్ ఇంటీరియర్స్, లెట్స్ టేక్ టౌన్స్ ఆర్ విలేజెస్, ఇక్కడ నుంచి మనకి వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది. సో దే ఆర్ నాట్ సో మచ్ ఎక్స్పోజ్ టు ఎక్స్టర్నల్ వరల్డ్ అండ్ వాళ్ళకి అంత అవసరం కూడా లేదు. బేసిక్ ఇక్కడ జరిగే ఈ అంటే అన్నదమ్ములు కొట్టుకుంటుంటారు రాజకీయాల బెనిఫిట్ కోసం, లెట్స్ టేక్ రాయలసీమ స్టోరీస్, లెట్స్ టేక్ తెలంగాణ అక్కడ స్టోరీస్, పదవుల కోసం, ఆస్తుల కోసం, ఇవన్నీ గొడవలు జరుగుతుంటాయి. ఇవన్నీ రియల్గా కామన్ చెప్పాలంటే, ఇవన్నీ అందరికీ తెలిసినవి కూడా. అండ్ కుటుంబ కలహాలు ఇవన్నీ జరుగుతుంటాయి. సో దిస్ ఈజ్ అవర్ నేటివ్. సో యూ షుడ్ ఆల్వేస్ పుట్ ద ఫ్లేవర్ ఆఫ్ నేటివిటీ. మన జనాలకి ఏంటి, మనం ఏంటి, సో దాన్నే మనం హైలైట్ చేస్తాం. సో మనలో ఏముందో మనమే చూపిస్తే మనం చూస్తాం. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీఆర్ నాట్ getting into that mode. బట్ మన లెవెల్ ఆఫ్ సఫిస్టికేషన్ కూడా అలా రీచ్ అయినప్పుడు ఆడియన్స్ కూడా దాన్ని రిసీవ్ చేసుకోగలిగినప్పుడు విల్ ట్రై దట్ టైమ్. ఆ టైం వచ్చినప్పుడు విల్ డూ దట్. బట్ రైట్ నౌ దిస్ ఈస్ ద సిచ్యువేషన్, దిస్ ద కండిషన్, దిస్ ఈజ్ హౌ ఆడియన్ లైక్ అని చెప్పేసి. బై ద వే మాలో ఒకప్పుడు నాగార్జున గారు అన్నపూర్ణ బ్యానర్, ఐ థింక్ దే ట్రైడ్ యువ అండ్ హ్యాపీ డే సీరియల్. అది బేస్డ్ ఆన్ this college story, based on youth only. That really didn't do that well. Because let's take college students vacheste, they are into movies. So they're mostly into spoofs or like YouTube and different వాళ్ళకి. బట్ ఈ చక్రవాకానికి ఫాలోయింగ్ ఉంది, బీభత్సమైన ఫాలోయింగ్ ఉంది, అండ్ మళ్ళీ టెలికాస్ట్ చేస్తున్నారు కదా చక్రవాకం. వాళ్ళు ఈ ఫ్లేవర్ని దృష్టిలో ఉంచుకున్న నేటివిటీని they've given the love, that romance, అవన్నిటిని తీసుకురాగలిగారు. I mean that goes to that writer, story writer and all. అది అప్పట్లో ఇవ్వగలిగారు. అన్నీ ఉన్నాయి అందులో ఫ్లేవర్స్. I just cannot say youthful love story only. ఫ్యామిలీ కలహాలు ఉన్నాయి, రెగ్యులర్ లైఫ్లో జరిగేవన్నీ ఉన్నాయి చక్రవాకంలో. విత్ దట్ లవ్ వాళ్ళకి మెయిన్ గా అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు యూత్ ఆడియన్స్ ని గ్యాదర్ చేయగలిగారు, గ్రాప్ చేయగలిగారు. మామూలుగా ఇంట్లో వాళ్ళే కాకుండా కాలేజ్ నుంచి వచ్చిన వాళ్ళు, ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఆ సీరియల్ పెట్టుకొని చూసేవాళ్ళు. ఎస్ why that for and na like youth days lesson, like my school days and college days lo kuda there were people like they used to talk about ante naaku fellow college mates, school mates vachese maatladukune valle ee roju jarigindi ad jarigindi ani cheppesi. So yeah, that popular it was Chakravakam. Maybe అలా కైండ్ ఆఫ్ ఏమంటారు, ఆ స్టోరీని తీసుకొని వర్కౌట్ అవ్వలేదు అనడం కంటే అది రీచ్ అయ్యేలా రాయలేకపోవడం అని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు చక్రవాకం ఉంది మనకి, అలాంటి వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఇది ఇక్కడ చూపిస్తుంది వర్క్ని ఎంత సక్సెస్ అయిందో. మేబీ ఆ ఫ్లేవర్ని మొత్తం కలిపి డ్రామాని ఆ యూత్ ఆడియన్స్ని కూడా గ్యాదర్ చేసేలాగా. దీన్ని మనము వన్ థింగ్ అంటే ఇట్ ఈస్ వన్ థింగ్ ఈజ్ ఛానల్కి ఎవరైనా ఈ సీరియల్ ఛానల్ అప్రోచ్ అయినప్పుడు ఒక ప్రొడక్షన్ హౌస్, మేము ఈ సీరియల్ తీయాలనుకుంటున్నాము, దిస్ ఈస్ ఛానల్ ఆస్క్స్ దెమ్ టు సబ్మిట్ ద సినాప్సిస్ అండ్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి. అండ్ వాళ్ళు
వాళ్ళ దగ్గర ఉన్న వెరైటీస్ని దే సబ్మిట్ టు ద ఛానల్. ఎండ్ ఆఫ్ ద డే ఛానల్ డిసైడ్స్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్. ఓకే. సో వాళ్ళకి వాళ్ళ అంటే వాళ్ళకి ఏం కావాలో అది ఈ ప్రొడక్షన్ హౌస్ ఇవ్వాలి, అది తీయాలి. సో ఛానల్కి అదే ఎందుకు కావాలో వీ డోంట్ నో. వాళ్ళ ఎంక్వైరీ వాళ్ళకు ఉంటుంది, వాళ్ళ రీసెర్చ్ వాళ్ళకు ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళ ఆర్డర్స్ని బట్టి ప్రొడక్షన్ హౌస్ ఫాలో అవుతుంది, వాళ్ళకు వచ్చే ఫీడ్బ్యాక్ని బట్టి వాళ్ళు ఫాలో అవుతారు. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది ఐ డోంట్ నో మచ్. సో ఛానల్ అడుగుతుంది కాబట్టి వీళ్ళు కూడా ఏ ఫ్లేవర్ ఇస్తున్నారని దట్స్ వాట్ ఐ అండర్స్టూడ్. అంతే. సో ఇప్పుడు మామూలుగా మీరు ఈ సిరీస్లో చేస్తున్నారు, సీరియల్స్లో చేస్తున్నారు, మూవీస్లో చేస్తున్నారు. ఇదంతా చేసి మీ డాక్టర్ కాబట్టి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ పేషెంట్లు కూడా సీరియల్స్ చూసేవాళ్ళు ఉంటారు. డెఫినెట్లీ. సో వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారా బెడ్ మీద? ఆఫ్ కోర్స్ ఐ షుడ్ సే. అంటే వాళ్ళ అలా బెడ్ మీద, హాస్పిటల్ బెడ్ మీద పడుకొని మై సిస్టర్ అంటే మా నర్సింగ్ స్టాఫ్ ఏదైతే ఉందో దే ఆర్ ద బెస్ట్ అడ్మైరర్స్, దే గివ్ ద బెస్ట్ ఫీడ్బ్యాక్ టు మీ. అసలు నాకు వేరే వాళ్ళని అడగాల్సిన అవసరం లేదు, ఏం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్తారు నాకు అంతా ఇలా ఉంది, ఇంత బాగుందని. అపార్ట్ ఫ్రమ్ దట్ పేషెంట్స్ విషయానికి వచ్చేసి ఐ హ్యాడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్. వన్స్ లైక్ నా షూటింగ్ అయిపోయింది, ఈవినింగ్ నైట్ డ్యూటీ, ఐ వాజ్ ప్రిపేర్డ్ అండ్ ఐ వెంట్ టు ద హాస్పిటల్. అండ్ నైట్ షిఫ్ట్ చేసేటప్పుడు దెర్ వాజ్ అ పేషెంట్, షీ కేమ్ ఫర్ ఎ సర్జరీ. షీ కేమ్ ఫ్రమ్ మౌరిషియస్ ఆల్ ద వే బ్యాక్ టు ఇండియా. బికాస్ ఫారెన్లో చెప్పాలంటే మెడికల్ సర్వీసెస్ చాలా కాస్ట్లీ వెన్ యూ కంపేర్ విత్ మెడికల్ సర్వీసెస్. బికాస్ ఇక్కడ ఇఫ్ యూ టేక్ వన్ బైపాస్ ఇట్స్ లైక్ 3.5 to 4 lakh రూపీస్లో అయిపోతుంది. అదే అక్కడ బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటే 10 lakh plus అవుతుంది. ఇంకా నువ్వు ఇన్సూరెన్స్ ఉంటే ఓకే, దేవుడు అది లేకపోతే యు ఆర్ గాన్ ఫర్ ఎ టాస్. సో ఓకే, చాలామంది ఇండియాకి వచ్చి సర్జరీలు చేయడానికి దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్. అండ్ కొంతమంది ఏదో వెకేషన్ కోసం ఫ్యామిలీని చూడడానికి వచ్చి సరే వచ్చాం కదా, మన వాళ్ళు అందరు చుట్టూ ఉన్నారు కదా, మన డాక్టర్ దగ్గరే మన హాస్పిటల్లో చేయించుకొని వెళ్దామని చేసేవాళ్ళు. అయితే దట్ ఉమెన్ షీ కేమ్ ఫర్ సర్జరీ. నెక్స్ట్ డే 11కి సర్జరీ పోస్ట్ చేశారు. నేను జనరల్ హిస్టరీ తీసుకుందాము, ఇన్స్ట్రక్షన్ చెప్దామని వెళ్ళాను తన రూమ్కి, జనరల్ చెకప్ చేసేసి వాట్ ఎవర్ ఎగ్జామినేషన్ వీ హ్యావ్ టు డూ. వెళ్తే యాజ్ సూన్ యాజ్ ఐ ఎంటర్డ్ ఇన్ టు ద క్యాబిన్ షీ వాజ్ లైక్, హే ఇట్స్ యూ. I did not understand why she knows me before, like she saw me. అంటే ముందే నన్ను రిసెప్షన్లో కానీ నా క్యాబిన్లో చూసి అట్లా అనుకున్నా. షీ వాజ్ లైక్, హే ఇట్స్ యూ ఆర్ ద సీరియల్ గై రైట్ అని చెప్పేసి, యు ఆర్ ఆల్సో ఏ డాక్టర్ అన్నది. యాజ్ లైక్ ఓకే యూ సా మీ ఫ్రమ్ సీరియల్, యా మ్యామ్ దట్ ఈస్ మీ ఓన్లీ. అది ఆ సీరియల్లో నువ్వు చాలా బాగా చేస్తున్నావు, ఐ రియలీ లైక్ యూ, యూ లుక్ వెరీ స్మార్ట్ అండ్ యు ఆర్ ఆల్సో ఏ డాక్టర్, ఐఎమ్ సో ఇంప్రెస్డ్ హౌ యూ మేనేజింగ్ అది ఇది అని చెప్పేసి షీ స్టార్టెడ్ ఆస్కింగ్ మీ. Later on I asked like, okay ma'am, what is your like where you stay? She said Mauritius నుంచి చూస్తారా మీరు అని అన్నాను. అంతే కదా మరి, అక్కడ మేము ఆన్లైన్లో చూస్తాం ఈ సీరియల్స్ అన్నీ, అది ఇది మరి మనకేముంది టీవీ సోర్స్ అంటే. దెన్ ఐ వాజ్ రియలీ సర్ప్రైజ్డ్. మన సీరియల్స్ని ఫారెన్లో ఉన్న మన తెలుగు వాళ్ళు ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని లేదా ఆన్లైన్లో బఫర్ చేసుకుంటూ దే వాచింగ్ అండ్ దే ఆర్ లైక్ సపోర్టింగ్ అడ్మైరింగ్ అండ్ వీఆర్ ఏబుల్ టు ఎంటర్టైన్ దెమ్ ఆల్సో. అంటే that is very privilege. Yeah, follow అవుతున్నారు అంటే that is I was very surprised, impressed and I was very happy and that gave me again a double push. So that was ఇక్కడ వాళ్ళు మేబీ అంత చూడకపోవచ్చేమో కానీ అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఫాలో అయితే వాళ్ళు అసలు మేబీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారేమో తెలుగు మాట ఎక్కడ వినపడుతుంది. ఎందుకంటే నేను చెప్పాలంటే అక్కడ ఉన్నప్పుడు డ్యూరింగ్ దోస్ డేస్ మన గురించి ఏదైనా న్యూస్ వచ్చినా కానీ టీవీస్లో అక్కడ ఉన్న ఛానల్స్లో డబుల్ కాన్సన్ట్రేషన్, డబుల్ ఫోకస్ పెట్టి చూడడము ఏదైనా ఇష్యూ అయినా సరే. ఎందుకంటే అన్నా హజారే రివల్యూషన్ జరిగేటప్పుడు ఐ వాజ్ ఇన్ రష్యా ఓన్లీ. ఇక్కడ ఎంత ఉందో నేను చూడలేదు కానీ అక్కడ మాత్రం ఎంత సపోర్ట్ ఇచ్చారంటే ఎంబసీస్ ముందు అవన్నీ కూర్చొని. ఇదంతా ఓకే, దిస్ ఈజ్ అ డిఫరెంట్ టాపిక్ ఐఎమ్ గెటింగ్ ఇన్ టు, బట్ ఎనీవే ఎందుకంటే దూరంగా ఉన్నప్పుడే తల్లిదండ్రుల విలువ తెలిసినట్టు దూరంగా ఉన్నప్పుడే కంట్రీ విలువ కూడా తెలుస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ దే మిస్ అస్ మోర్, దే వాచ్ అస్ మోర్. అందుకే తెలుగు మూవీస్ కూడా ఫస్ట్ అక్కడ రిలీజ్ అవ్వడానికి అదే మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఏమో. అందుకే డెఫినెట్గా దట్ ఈస్ ద రీజన్, దట్స్ వాట్ ఐ థింక్. నైస్ అండి, నైస్ టాకింగ్ టు యూ. మా కోసం టైం ఇచ్చి మీ బిజీ స్కెడ్యూల్లో మామూలుగా సీరియల్ యాక్టర్స్ అంటే చాలా బిజీగా ఉంటారు డే అంతా అని విన్నాను. సో ఇంత బిజీ స్కెడ్యూల్లో మా కోసం ఆఫ్ తీసుకొని వచ్చి ఇంటర్వ్యూ చేసినందుకు థ్యాంక్స్ అలాట్. వెల్కమ్ అండి. దిస్ ఈజ్ లైక్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ ఆల్సో దిస్ ఇస్ ఫర్ ఆడియన్స్ ఆల్సో. వాళ్ళకి కూడా చాలా ఉంటాయి కాబట్టి మైండ్లో ఐ బిలీవ్ దట్ most of their questions I'm able to answer అని అనుకుంటున్నాను. And keep watching serials and keep watching my serials also, keep watching me.
నెక్స్ట్ గృహప్రవేశం రాబోతుంది జీ తెలుగు ఆఫ్టర్నూన్, అండ్ ప్లీజ్ ఎంకరేజ్ దట్. అండ్ రామాసీత వ్యూవర్స్ అందరికీ నన్ను ఇంతగా సపోర్ట్ చేసి ఇంతగా నన్ను మెచ్చుకున్న మీ అందరికీ థ్యాంక్స్ లాట్. అండ్ యా యాజ్ ఎ డాక్టర్గా కూడా ఏమన్నా చెప్పండి వాళ్ళకి హెల్త్ గురించి. హెల్త్ గురించి అంటారా? లైక్ ఏం లేదు, బేసిక్గా వీ ఈట్ రైస్ మోర్. ఇండియాలో డయాబెటీస్ 35-40కి వస్తుందంటే కారణం వచ్చేసి లాట్ ఆఫ్ క్యాలరీస్ వీ టెన్ టు కన్జ్యూమ్, అండ్ రైస్ ఈజ్ ఎ సెమీ ప్రాసెస్డ్ ఫుడ్. బికాస్ దాని పైన ఉన్న షెల్ని తీసి మనం తింటాం, దాన్ని చాలా పాలిష్ చేసి తింటాం, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. దానివల్ల మనకి ఇది మన ఇన్సులిన్ లెవెల్స్ అనేవి సడన్గా స్పైక్ అవుతాయి బ్లడ్లో. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఇఫ్ యూ టేక్ బ్రౌన్ రైస్ అనేది తీసుకుంటే, విచ్ ఈజ్ నాన్ ప్రాసెస్డ్ ఫుడ్, దాని మీద షెల్ తీయకుండా, ఇట్ రిలీజెస్ స్లోలీ, గ్లూకోజ్ అనేది స్లోగా రిలీజ్ అవుతుంది బ్లడ్లోకి. అట్ ద సేమ్ టైం మన ఇన్సులిన్ లెవెల్స్ కూడా, ప్రొడక్షన్ లెవెల్స్ కూడా స్లోగా ఉంటాయి. దాన్ని బట్టి ఫ్యాట్ స్టోరేజ్ తక్కువ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ ఇలాంటివన్నీ ఇంత యంగేజ్లో నాట్ ఎట్ ఆల్. అసలు అలా కనుక మీరు ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ బ్రౌన్ రైస్ తినగలిగితే, ఆ బ్రౌన్ రైస్ కూడా తక్కువ మొత్తంలో తినగలిగితే, అండ్ డిన్నర్ కూడా 10కి 9కి కాకుండా 7:30, 8 కల్లా ఫినిష్ చేయగలిగితే, విత్ దట్ టు లిటిల్ అమౌంట్ తినగలిగితే మనం ఇవన్నీ అవాయిడ్ చేయొచ్చు, హార్ట్ డిసీజెస్ కానీ, డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ. సో కీప్ దట్ ఇన్ మైండ్. డెఫినెట్గా బ్రౌన్ రైస్ని ఎక్కువ తినండి, వైట్ రైస్ మానేయండి. ఇంకా హ్యాండ్సమ్గా కనిపించాలంటే ఏమేం చేయాలి చెప్పండి? ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి? డైట్, వర్కౌట్స్. నరిష్ యువర్ స్కిన్ ఫస్ట్. బ్యూటీ ఈజ్ ఆల్ అబౌట్ ఇన్ యువర్ స్కిన్. ఫస్ట్ మనం కనిపించేది అదే కదా. యా, అంటే ఎక్స్టర్నల్ బ్యూటీ వాట్ ఐమ్ టాకింగ్, ఇంటర్నల్ గా మాట్లాడలేదు. సో ఇట్ ఈస్ ఇన్ యువర్ స్కిన్, యువర్ హెయిర్ అండ్ ఆల్. కాబట్టి యూ షుడ్ ఏబుల్ టు నరిష్ విత్ ఇన్, అంటే ఫ్రూట్ జ్యూసెస్ ఫ్రెష్గా, అండ్ నాట్ యాడ్ షుగర్స్. లైక్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోండి, ఫ్రూట్ సలాడ్స్ తీసుకోండి. ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్, అంటే బ్రేక్ఫాస్ట్ అంటాం, ఇట్ షుడ్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఈటింగ్ సో మచ్ ఆఫ్ లైక్ ఇడ్లీస్ కానీ, ఆయిల్ ఫుడ్, వడాస్, దోసెస్, పూరీస్, వాటికి కాకుండా ఒక 4-5 రకాల ఫ్రూట్స్ని తెచ్చుకొని, అంత తినొద్దు. ఒక కప్పులో జస్ట్ మీకు నచ్చినవి అవొక 4 ముక్కలు, ఇవొక 4 ముక్కలు, అవొక 4 ముక్కలు వేసి ఒక 4-5 టైప్స్ ఆఫ్ ఫ్రూట్ ఫస్ట్ అది తినేసేయండి. అది తినేసి ఒక బ్రెడ్ ముక్క, ఒక ఇడ్లీ తినేసి టీ తాగండి, దట్స్ ఇట్. సో బ్యూటీ లైక్ విత్ ఇన్ అ వీక్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్. ఫాలో అవ్వండి అందరూ. మరి మీ స్టైలిష్ విలన్ అని చెప్పొచ్చు, సీక్రెట్ చెప్పేశారు ఏం చేయాలో. అందరు ఫాలో అయిపోయి వాడేయండి. వాట్ ఐ డూ. ఫస్ట్ థింగ్ ఐ డూ ఈజ్ లైక్ ఫ్రూట్స్ కానీ, గ్రీన్ జ్యూస్ కానీ తాగేస్తాను. దాని తర్వాతే ఐ విల్ గో విత్ ఎనీథింగ్ క్యాలరీ, కార్బోహైడ్రేట్స్, ఎనీథింగ్. సో యా, నైస్. అండ్ మీరు రష్యన్లో ఒకటి చెప్పాలి మా వాళ్ళకి. రష్యన్లో ఎలో బ్లూచిపియా అంటే అంటే ఐ లవ్ యూ ఆడియన్స్. ఐ లవ్ యూ ఆడియన్స్ అంతే. ఓకే, బాయ్. బాయ్ కూడా. యా బాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్స్ అలాట్. బాయ్ అండి. హాయ్ వ్యూవర్స్, నేను మీ శక్తిని ఫ్రమ్ రామసీత. వాచ్ మై ఇంటర్వ్యూ విత్ హర్షిని ఆన్ ఐ డ్రీమ్స్, అండ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఆల్సో. థ్యాంక్ యూ.